టాలీవుడ్లో రియల్ లైఫ్ మామ కోడళ్ళు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగబాబు గారు హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ క్యారెక్టర్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ టీవీ షోస్కి జడ్జిగా వివరిస్తున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాగేంద్ర బాబు ఏజ్ 62 ఇయర్స్ కాగా కోడలు లావణ్య త్రిపాఠి ఏజ్ 33 ఇయర్స్. మలయాళం స్టార్ హీరో మమ్మూటి తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. మమ్మూటి కొడుకు దుర్గత్ సల్మాన్ సోఫియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సోఫియా నార్త్ ఇండియన్కి చెందిన ముస్లిం అమ్మాయి. మమ్మూటి ఏజ్ 72 ఇయర్స్ కాగా కోడలు సుఫియా ఏజ్ 34 ఇయర్స్. అల్లు అరవింద్ గారు గీతా హార్ట్స్ అవినేతగా, నిర్మాతగా, అగ్రనేతగా ఉన్నారు. అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ స్నేహ అనే అమ్మాయిని 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మామ అల్లు అరవింద్ గారి ఏజ్ 74 ఇయర్స్ కాగా కోడలు స్నేహారెడ్డి ఏజ్ 34 ఇయర్స్. మామ సురేష్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్తో ఎన్నో హిట్ మూవీస్ని నిర్మించారు. ఇంకా ఈయన కొడుకు రానా దగ్గుపాటి మెహికాని 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామ సురేష్ గారి ఏజ్ 64 ఇయర్స్ కాగా కోడలు మెహికా ఏజ్ 32 ఇయర్స్. టాలీవుడ్ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తన కొడుకు విజయ్ తలపతి తన భార్య సంగీతాని 1990లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామ చంద్రశేఖర్ ఏజ్ 78 ఇయర్స్ కాగా కోడలు సంగీత ఏజ్ 51 ఇయర్స్. తమిళ స్టార్ యాక్టర్ శివకుమార్ కొడుకు హీరో సూర్య 2006లో హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామ శివకుమార్ గారి ఏజ్ 82 ఇయర్స్ కాగా కోడలు జ్యోతిక ఏజ్ 45 ఇయర్స్. హీరో సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. సాయి కుమార్ తన మేనకోడలైన అరుణానే తన కొడుకు ఆదికిచ్చి పెళ్లి చేశారు. సాయి కుమార్ ఏజ్ 63 ఇయర్స్ కాగా కోడలు అరుణ ఏజ్ 31 ఇయర్స్. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ టాలీవుడ్లో టాప్ హీరోగా చలామణి అవుతున్నారు. చిరంజీవి గారి కొడుకు హీరో రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ ఉపాసనని 2012లో పెళ్లి చేసుకున్నారు. మామ చిరంజీవి గారి ఏజ్ 68 ఇయర్స్ కాగా కోడలు ఉపాసన ఏజ్ 34 ఇయర్స్. ఇంకా రవిరాజా పిన్నిశెట్టి తమిళ్ మూవీస్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టారు. రవిరాజా పిన్నిశెట్టి కొడుకు ఆది పిన్నిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానిని 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మామ రవిరాజా గారి ఏజ్ 66 ఇయర్స్ కాగా కోడలు నిక్కీ గల్రాని ఏజ్ 32 ఇయర్స్. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇంకా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ కూడా ఒకప్పుడు మిస్ వరల్డ్గా ఇంకా ఎన్నో మూవీస్లో హీరోయిన్గా కూడా నటించారు. ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమితాబ్ బచ్చన్ ఏజ్ 81 ఇయర్స్ కాగా కోడలు ఐశ్వర్య రాయ్ ఏజ్ 50 ఇయర్స్. ఇంకా 4 శతాబ్దాలుగా మనందరినీ అలరిస్తూ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ సినిమా ఆటోగ్రాఫిక్స్ శ్రీనివాస్ రెడ్డి కూతురు జోష్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బ్రహ్మానందం గారి ఏజ్ 68 ఇయర్స్ కాగా కోడలు జోష్న ఏజ్ 28 ఇయర్స్. డైలాగ్స్ కింగ్ మోహన్ బాబు గారు విలక్షణ నటుడిగాను నిర్మాతగాను మంచి పేరును సంపాదించుకున్నారు. మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు విరానికని 2008లో ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. మామ మోహన్ బాబు గారి ఏజ్ 71 ఇయర్స్ కాగా కోడలు విరానిక ఏజ్ 36 ఇయర్స్. ఇంకా మోహన్ బాబు గారి చిన్న కొడుకు మంచు మనోజ్ రీసెంట్గా భూమా మౌనికని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనికకు కూడా ఇది రెండో పెళ్ళే. మోహన్ బాబు ఏజ్ 71 ఇయర్స్ కాగా భూమా మౌనిక ఏజ్ 30 ఇయర్స్. సుధాకర్ రెడ్డి గారి కొడుకు హీరో నితిన్ 8 ఏళ్లుగా ప్రేమించిన శాలిని అనే అమ్మాయిని 2020లో పెళ్లి చేసుకున్నాడు. మామ సుధాకర్ రెడ్డి గారి ఏజ్ 65 ఇయర్స్ కాగా కోడలు శాలిని ఏజ్ 33 ఇయర్స్. డైరెక్టర్ రాజమౌళి బాహుబలి, త్రిబుల్-ఆర్ లాంటి మూవీస్తో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. ఇక ఆయన కుమారుడు కార్తికేయ భార్య పూజ ప్రసాద్ జగపతి బాబు గారి అన్న కూతురే. కార్తికేయకి 2018లో పూజతో వివాహం జరిగింది. మామ రాజమౌళి ఏజ్ 50 ఇయర్స్ కాగా కోడలు పూజ ఏజ్ 28 ఇయర్స్. ఇంకా తమిళ, తెలుగు, మలయాళంలో 200కు పైగా సినిమాలలో నటించిన నటుడు ప్రభు కొడుకు విక్రమ్కి 2007లో లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి చేశారు.
ప్రభు ఏజ్ 66 ఇయర్స్ కాగా కోడలు లక్ష్మి ఏజ్ 34 ఇయర్స్. Please do like, share and subscribe our channel for more videos.